తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమేనని అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యను తప్పుపట్టిన ఆయన శతాబ్దాలుగా హైదరాబాద్ కు ప్రతిరూపంగా, హైదరాబాద్ కీర్తికి గుర్తుగా చార్మినార్ కొనసాగుతుందని వెల్లడించారు. నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే. ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారో వారికి మేము తెలంగాణ ప్రజల పక్షాన చేసే ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. హైదరాబాద్ జో హై తెలంగాణ కి షాన్